మహాభారతం అంటే దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, భీముడు ఇవే పేర్లు మనకి గుర్తొస్తాయి. కాని కౌరవ వంశంలో పుట్టి కౌరవులకి ఎదురు నిలబడి ధర్మం వైపు నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యుయుత్సు. యుయుత్సు ధృతరాష్ట్రుడి కుమారుడే, కాని గాంధారి గర్భంలో పుట్టినవాడు కాదు. ఒక వైశ్య మహిళ ద్వారా ధృతరాష్ట్రుడికి పుట్టిన కుమారుడు. అందుకే రాజకుమారుడిగా గౌరవం లేదు. కౌరవుల మధ్య అతనికి స్థానం లేదు. దుర్యోధనుడు అతన్ని చిన్నచూపు చూసేవాడు. కాని అతని రక్తంలో ఉన్నది క్షత్రియ ధైర్యం, మనసులో ఉన్నది ధర్మబలం. కౌరవుల సభలో పాండవులకి మోసం, ద్రౌపదికి అవమానం, అన్యాయం మీద అన్యాయం, ఇవన్నీ చూసికూడా మౌనంగా ఉండలేని వ్యక్తి యుయుత్సు. అతనికి తెలుసు, ఈ యుద్ధం కౌరవుల వినాశనానికే దారితీస్తుంది. కాని నిజం చెప్పినా కౌరవులు వినలేదు. యుద్ధానికి ముందు రోజు కృష్ణుడు చెబుతాడు, ధర్మం ఎక్కడ ఉందో అక్కడే విజయం ఉంటుంది. అప్పుడు యుయుత్సు తన నిర్ణయం తీసుకుంటాడు. నేను కౌరవుడినైనా అధర్మం వైపు పోరాడను, నేను పాండవుల పక్షాన నిలుస్తాను. యుయుత్సు మాటలకు దుర్యోధనుడు కోపంతో మండిపోతాడు. కాని యుయుత్సు వెనక్కి తగ్గడు. పాండవుల శిబిరంలో యుయుత్సును స్వీకరిస్తారు. అతను చెప్పిన ఒక్క మాట, నేను విజయానికి కాదు ధర్మానికి కట్టుబడి వచ్చాను. యుద్ధంలో నిజాయితీగా పోరాడాడు, అన్యాయం చెయ్యలేదు, అవసరం లేని హత్యలు చెయ్యలేదు. అందుకే అతను యుద్ధం ముగిసే వరకు బ్రతికాడు. కౌరవ వంశం నుంచి బ్రతికి మిగిలిన కొద్దిమందిలో యుయుత్సు ఒకడు. యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు యుయుత్సుని హస్తినాపుర పాలనలో కీలక స్థానంలో ఉంచాడు. ఎందుకంటే అతను విశ్వాసం చూపించాడు, ధర్మం కోసం కుటుంబాన్నే ఎదిరించాడు. మహాభారతం మనకి నేర్పిన గొప్ప పాఠమిదే. రక్త సంబంధం కన్నా ధర్మం గొప్పది. ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ నిలబడ్డామన్నదే ముఖ్యం. కౌరవుడైన ధర్మం వైపు నిలిచిన కౌరవయోధుడు యుయుత్సు.